అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు పుష్ప 1 అయిపోయేసరికి, అప్పుడు నీకు కాదు పుష్ప 2 కాదు ఏం లేదు, ఏమేం లేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తూనే ఉన్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో కొంచెం సెంటర్డ్గా అందరినీ గుర్తెచ్చుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమి లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ విషయానికి వస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. నేను చాలా ఎలా చెప్పేది ఒక అప్బీట్లో మాట్లాడుతాను వచ్చాను, కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేశారు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి, నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా, ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మరిచ్చేసినందుకు నవీన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మా చెరి గారు పొద్దున 5:30 నుంచి, అంటే ఇది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం, ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు. ఇది అందరి జీవితాలు 5 సంవత్సరాలు. దిస్ ఫంక్షన్ ఇస్ సమ్ అప్ ఆఫ్ 5 years ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో పుష్ప 1, 2 అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ 5 years. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. నేను అన్నిటి కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తానంటే, ఎవరు మనకి మ్యాక్సిమం హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో నేను దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. దానికి మీ 5 ఏళ్ళ జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై టెక్నీషియన్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, మై డియర్ కూబా, హమారే దిల్ రుబా కూబా, మై లవ్ ఫ్రమ్ ఇండియా టు పోలాండ్. Thank you so much, Kuba. You've made your country proud, and I cannot put in words. You have given 5 years of your prime life to this film. Thank you for your sacrifice. It's not just hard work, it's not effort, it's everything. It's beyond the sacrifice. It's 5 years of ante jeevitam పెట్టేసావు. Thank you, Kuba. రేపు మీరు మా సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండర్డ్ వర్క్ చూస్తారు. నేను అది మాటల్లో చెప్పి దాని సైజ్ తగ్గిస్తాం నాకు ఇష్టం లేదు. మీరు చూస్తారు, మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మౌనిక గారు, థ్యాంక్ యూ సో మచ్. యువ్ క్రియేటెడ్ స్పెక్టికల్. సెట్ కనపడపోవటం కూడా ఉన్నంత ఫోటో రియలిజం ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ సినిమా. మీరు అది అవుట్స్టాండింగ్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కూబా, the entire love to your entire department, to our Suri, to Naidu, to Bala, to Deva, everybody, all of you, the entire department, thank you. And ఇంకెవరబ్బా సడన్గా బ్లాంక్ అయిపోయాను, ఎందుకో స్లో అయిపోయా. అండ్ అఫ్ కోర్స్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్. నా కొరియోగ్రఫీ ఇస్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. ఇట్స్ అ టెక్నీషియన్ హూ ఐ వెరీ క్లోజ్లీ వర్క్ విత్. మా आउटस्टैंडिंग जाता सॉन्ग तीसरा गणेश आचार्य मास्टर, थैंक यू सो मच. आपने बहुत अच्छे किया, थैंक यू मास्टर, बहुत बहुत शुक्रिया आपके लिए. और प्रेम रक्षित मास्टर ఈ సినిమాని ఈ పాట ఆ పాట కాకుండా అన్ని పాటలు హెల్ప్ చేసిన మా ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి
అలాగే ఈ పీలింగ్ సాంగ్ తీసిన శ్రేఖర్ మాస్టర్కి, అలాగే విజయ్ మాస్టర్కి, అలాగే గణేష్ మాస్టర్కి, అందరు కొరియోగ్రాఫర్స్, ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ, అండ్ నా ఫైట్ కొరియోగ్రాఫర్స్కి. ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్ లైన్ ఇచ్చి హై ఇస్తుండాలి కదా మధ్యలో. ఏంది పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. సినిమాలో డైలాగ్ అది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఒకటైతే వచ్చు, మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కొరియోగ్రాఫర్స్, ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రకాష్ మాస్టర్, ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి అబ్బా పేరు నా అందరికీ థ్యాంక్ యూ. అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు, అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ. అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్. దేవి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది, ఎందుకంటే 20 ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సాంగ్స్. అబవ్ ఆల్ సాంగ్స్ అందరు ఇస్తారు దేవి, కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తుంది. సో ఆ లవ్కి థ్యాంక్ యూ మై దేవి, థ్యాంక్ యూ. అండ్ ఇంకా నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి. అండ్ దిస్ పార్ట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో జరిగే ఒక ఫంక్షన్ కాదు, ఇది మొత్తం నేషనల్ వైడ్ చాలామంది చూస్తున్నారు, వేరే లాంగ్వేజెస్లో కూడా చూస్తుంటారు, కాబట్టి కేరళ వాళ్ళు కూడా అర్థం కావాలి. కాబట్టి ఐ వుడ్ లైక్ టు అడ్రస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. మై డియర్ ఫహద్ ఫాసిల్ గారు, హీ హ్యాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. మీరు రేపు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ రేవ్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ డిడ్ దిస్ ఫిలిం, అండ్ దిస్ ఫిలిం he will make every Keralite proud throughout this, throughout the globe. Wherever there's a Keralite, he'll make them all proud. Fafa, thank you so much. My another brother from my another motherland. అంటే కేరళని నేను మామూలుగా కేరళ వాళ్ళు నన్ను అడాప్టెడ్ సన్ అంటుంటారు. సో లవ్ ఫ్రమ్ ది అడాప్టెడ్ సన్ టు ద రియల్ సన్ ఆఫ్ కేరళ. Fafa, you've done a fantastic job. I'm so happy. I can't wait for the world to see what a beautiful job you've done. Thank you for your love. And ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు, రావు రమేష్ గారు, అలాగే సునీల్ గారు, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆర్టిస్ట్, ముఖ్యంగా ఆడవాళ్ళు, మన అనసూయ గారు, కల్పవతి గారు, ఇంకా చాలామంది. ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీల డ్యాన్సులు చూసి ఇష్టపడుతుంటా, ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం తన్ని కొంచెం, అప్పటివరకు నేను ఊరికే డాన్స్గానే చూశాను, కానీ ఫస్ట్ టైం నేను తనతో వర్క్ చేసిన తర్వాత, తన ఫీడ్ అంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి. షీ సో క్యూట్. ఈ అమ్మాయి నిజంగా షీస్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీలీల. అంటే ఈ జనరేషన్కి, తెలుగు అమ్మాయిలకి you're an inspiration for all the Telugu girls, because ఈ జనరేషన్లో you're the first star Telugu girl. మమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. యూ షుడ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్. మేము అందరూ ఆనందిస్తాం మా అమ్మ ఇంత దూరం వెళ్ళిందని. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఐ కెన్ నాట్ మెన్షన్ అబౌట్ మై శ్రీవల్లి. అసలు నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్. నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పని చేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. శ్రీవల్లి,
Rashmika, thank you so much. I can never have so much love, respect, admiration for you. And నువ్వు లేని రోజులు నేను సుకుమార్ గారు ఈవెన్ టుడే మార్నింగ్ అసలు లైక్ డార్లింగ్ నేను ఒక విషయం అయితే చెప్తా రష్మిక గురించి ఒక టైం తీసుకుని, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 days పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. మీరు నంబరు లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్. దాదాపు నైట్ 2:30కి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ 8 o'clockకి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్. నేనైనా టైడ్ అయిపోయి 8:45 8:50కి వచ్చాను, కానీ అమ్మాయి 8:30కి సెట్లో నుంచి ఉంది. 2 days అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే థర్డ్ డే చెన్నైలో ఆగి ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం, అలాగా 2 days తర్వాత చెన్నై ఫంక్షన్లో తన నా పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి 2 days నుంచి పడుకోలేదు. నేను అడుగుతున్నా, రష్ అమ్మ డిడ్ యూ స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసిందంటే అసలు